ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22. దైవం మానుష రూపేణ. దైవం ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది. శ్రీరాముని రూపం పురుషులను కూడా సమ్మోహనపరిచేదట. శ్రీకృష్ణుని చూసి సర్వజీవులు తమను తామే మర్చేవట. దత్తావతరమైన సాయి రూపం కూడా అలానే ఉండేదిట. ఆయనను సగుణమేర్ నాయక్ తన్మయుడై కన్నార్పకుండా చూస్తుంటే సాయి, పిచ్చివాళ్ళ అలా చూస్తావేమి అనేవారు. దేని మీద నిలవని మనస్సు సద్గురువు మీద నిలుస్తుంది. అదే ధ్యానం అంటే. వారు మన మనస్సుని, చిత్తాన్ని, అంటే ఇతర ఆలోచనలు అన్నమాట, వాటినన్నిటినీ హరిస్తారు. సాయికి తమ గురువు దగ్గర అలానే జరిగిందంట. నేను ఆయన పాదాలు ఒత్తాను, అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి. ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు. ఆ నవ్వు చూడడానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండొచ్చు. నేను పరవశించి పిచ్చివాన్లా కన్నార్పకుండా చూస్తుండిపోయాను. ఆయన ఈరోజు భక్తులందరిపైన యోగ దృష్టి సారించారు. రోజంతా చెప్పలేని పారవశ్యంతో గడిచిపోయింది అని కాపర్దే తన డైరీలో రాసుకున్నాడు. బాబాలో వర్ణించనలవి కాని ఆకర్షణ ఉండేది. ఆయన చర్యలు, ముఖవర్చస్సు చూస్తూనే ఆయన బ్రహ్మజ్ఞాని అని తెలిసిపోతుండేది అంటాడు నృపతి పాటిల్. శ్రీ సాయిని దర్శించినప్పటి తన అనుభవం హేమాద్ పంతు ఇలా రాశాడు. నేను షిరిడీలో దిగేటప్పటికీ తాత్యా సాహెబ్ నూల్కర్ మసీదు నుండి తిరిగి వచ్చి, త్వరగా పద, భక్తులతో కలిసి బాబావాడ మలుపు వద్దకు వచ్చారు. ఆయన లెండికి వెళ్ళకముందే పాద నమస్కారం చేసుకుందాం అన్నాడు. నేను త్వరగా బాబా ఉన్న చోటుకెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పటి నా సంతోషానికి అవధులు లేవు. నానా సాహెబ్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది. వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమైందనిపించింది. వారి చూస్తూనే నా కళ్ళు చెమ్మగిల్లాయి, ఆకలి దప్పులు అదృశ్యమయ్యాయి, నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి. సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితం అంతటిలోకి మహాభాగ్యం. అప్పటి నుండి నాకు కొత్త జీవితం ఆరంభమైంది. నా మనసులోని సందేహాలన్నీ నశించాయి. అవధులు లేని ఆనందం కట్టలు తెంచుకున్నది. సాయి సన్నిధి మన మనస్సు యొక్క స్థితిని మార్చివేస్తుంది. గత జీవిత స్థితిలో అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యం ఉదయిస్తుంది. కేవలం వారి దర్శనం వలన నేనెంతో పవిత్రుడయ్యాను. సాయి రూపంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తు సాయి రూపంగా గోచరిస్తుంది. అటు తర్వాత సద్గురు అన్నమాట తలపుకు రాగానే శ్రీ సాయియే మనసుకి స్ఫురిస్తారు. ఊది మన నొసట పెట్టి ఆశీర్వచనంగా తమ చేయి మన తలపై పెట్టినట్టు దర్శనమిస్తారు. నార్కే ఇలా రాశాడు. మొదట ఏప్రిల్ 1913లో నేను షిరిడి వెళ్ళాను. ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించినవి వారి నేత్రాలు. అవి నన్ను అణువణువున గుచ్చి చూశాయి. అప్పుడు చావడిలో కూర్చున్న బాబా ఆకారం నా హృదయంపై శాశ్వతంగా ముద్రించుకుపోయింది. ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద నాతో ఇలా చెప్పారు. సాయిబాబా 5.5 అడుగుల ఎత్తులు ఉండేవారు. ఆయన సన్నము కాదు, లావు కాదు. శరీర ఛాయ పచ్చని పసిమి. వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకట్లో మెరిసేవి. అది భక్తులు ఎంతో విశేషంగా చెప్పుకునేవారు. ఆయన నవ్వు ఎంతో మధురంగా ఉండేది. ఉద్ధవరావు దేశపాండే ఇలా చెప్పాడు. బాబా దేహ ఛాయ ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది. ఒక్కొక్కప్పుడు అప్పుడే తీసిన అరటి పూచ మీద బంగారు రంగు ఎండపడుతూ ఉన్నట్టు ఉండేది. సాయి యొక్క దివ్యలీలలు, మనోహరమైన వారి రూపము, అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితము ప్రజలెందరినో సుదూర ప్రాంతాల నుండి కూడా షిరిడీకి తరలివచ్చేలా చేశాయి. ధనికులు ఇచ్చిన కాన్కులతోనూ విలువైన వస్తువులతోనూ అక్కడ ఒక సంస్థానం రూపొందింది. కానీ బాబా మాత్రం తమ యొక్క ఫకీర్ జీవితంలో ఎట్టి మార్పు రానివ్వలేదు. ఆయన తెల్లవారుజామునే నిద్రలేచి దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తర్వాత అక్కడే నిలిచి ఏవేవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా యా దేహక్ అవంటి అరబ్బీ పదాలు ఉచ్చరించేవారు. అప్పుడు తమ దగ్గరికి ఎవ్వరినీ రానిచ్చేవారు కాదు. ఈలోపు సేవకుడు మాధవ్ ఫస్లే మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవాడు. సాయి ఆ నీరు పుక్కలించి కాళ్ళు, చేతులు, ముఖము ఎంతో నాజుగ్గా కడుక్కునేవారు. తర్వాత కొంతసేపు కన్నులార మూడ్చి మౌనంగా కూర్చునేవారు. అప్పుడు దునిలో కట్టలు సవరిస్తూ భక్తులతో ఆ ముందటి రాత్రి తాము ఎక్కడెక్కడి భక్తులను ఎలా కాపాడినది, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తాము ఎలా తీసుకువెళ్ళినది చెప్పేవారు. ఈ సమయంలోనే వేరువేరు భక్తులకు కలిగిన దివ్యానుభూతుల సంగతి బయటపడేది.
ఒకనాటి రాత్రి బల్వంత్ అనే పిల్లవానికి కల వచ్చింది. కలలో జోగ్ అనే భక్తునితో పాటు సాయి వారింటికి వస్తే బల్వంత్ భిక్ష ఇచ్చాడు. అది కలయే కదా అని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ మరో రోజు అతడు మసీదుకు రాగానే, బాబా, నిన్న మీ ఇంటికి వచ్చాను, భిక్ష ఇచ్చావు, కానీ దక్షిణ ఇవ్వలేదు, 25 రూపాయలు ఇవ్వు అన్నారు. బల్వంత్ దక్షిణ తెచ్చి సమర్పించాడు. మరొక రోజు కాపర్తేకు సాయి పదే పదే చిలిమందించారు. ఆ పొగ పీల్చగానే అతని సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది. ఒకప్పుడు ఆయన దునిలో తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించారు. అప్పుడు ఆయన చేయి బాగా కాలింది. అది చూసి తాతయ్య కంటతడి పెట్టాడు. సాయి నవ్వి, తాతయ్య, ఎందుకు ఏడుస్తావు? 2000 పిడకలు పేర్చి వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చలించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు. అప్పటి నుండి భక్తుడు, కుష్ఠిరోగి అయిన బాగోజీ వారి చేతికి నిత్యము నేయి మర్తించి ఆకు వేసి కట్టుకట్టేవాడు. అతను తన శ్రద్ధను కాపాడుకోవడానికి సాధనగా కాబోలు. ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావత్ జీవితము అతని చేత ఆ సేవ చేయించుకునేవారు. అది పూర్తయ్యేసరికి ఉదయం 7:30 గంటల అయ్యేది. మొదటి రోజులలో బాబా 3-4 రోజులకు ఒకసారి ఈ సమయంలో బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కిలించి ఉమ్మేసేవారు. కుష్ఠరోగులు ఆ నీరే వంటికి రాసుకునేవారు. ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది. తర్వాత భక్తులు 2 రాగి హండాలలో వేడి నీళ్లు, 2 బిందెలు చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు. సాయి ఆ నీరు కలుపుకొని సుమారు 1.5 సేపు స్నానం చేసి దుని దగ్గర నిలబడేవారు. సన్నిహిత సేవకులు వీపు, మెడ, తల తుడిచేవారు. యోగికి చన్నీటి స్నానం చేసి తీరాలన్న నియమము యోగశాస్త్ర గ్రంథాలు నిషేధించాయి. అంతేకాదు, ఎవరైనా స్నానం చేయమని చెప్తే, నేను ఇప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను, మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు. నిత్యము కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం. అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట. ఈ రీతిన ఒక్కొక్కసారి ఆయన 6 వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు. స్నానం అయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కప్పుడు కఫ్ని తడిపి దుని మీద ఆరపెట్టి తిరిగి తొడుక్కునేవారు. ఆ కఫ్ని తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు. అవి మార్చదలిసినప్పుడు కాశీనాథుడు అనే దర్జీవాన్ని పిలిచి కొత్త తెమ్మనేవారు. అతడు తీసుకురాగానే అది ధరించి పాతది దునిలో పారేసి నమస్కరించేవారు. ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా కఫ్నీలు ఇచ్చేవారు. ఆయన కఫ్నీ మార్చడం మరీ ఆలస్యమై పాతది అయి చిరిగిపోయేది. అప్పుడు తాత్య ఆయన దగ్గర చేరి దానిని చూచే మిస మీద ఆ చిరుగులను ఇంకా పెద్దవి చేసేవాడు. ఆయన క్రొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముళ్ళును సూదిగా చేసుకొని ఆ చిరుగులన్నిటికీ మాసికలు వేసుకునేవారు. అలాగే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు బాల అనే మంగలి చేత తన తల నున్నగా గొరించుకొని మీసం కోసుగా కత్తిరించుకునేవారు. దర్జీవానికి మంగలివానికి చేతికొచ్చినంత పైకం ఇచ్చేవారు. అయితే అదెప్పుడు వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువ ఉండేది. బాబా ఎంతో మితభాషి. ఎక్కువగా కన్నులారమోడ్చుకొని భక్తులు రాగానే ఒకసారి వారికేసి చూసేవారు. పిల్లలతో మాత్రం వినోదంగా మాట్లాడేవారు. పసిపిల్లలను ఎత్తుకొని పలకరించేవారు. ఒకసారి పక్క గ్రామం నుండి తరచూ షిరిడి వచ్చే పిలాజీ గురవ్ తన 10 సంవత్సరాల కొడుకు తనతో కూడా వస్తానని మారం చేస్తే వాణ్ణి కొట్టాడు. గురవ్ షిరిడి చేరగానే బాబా కోపంగా, ఆ చిన్న వెధవను కొడితే ఊరుకోను, వాడు నీతో కూడా వస్తే నీదేం పోతుంది, ఈసారి వాణ్ణి కూడా తీసుకొస్తుండు అన్నారు. అప్పటి నుండి అతడు అలానే చేసేవాడు. సుమారు 9 గంటల ప్రాంతంలో బాబా ఎడమ భుజానికి 4 మడతలు వేసిన గుడ్డను జోలిగా కట్టుకొని కుడి చేతిలో రేకు డబ్బా తీసుకొని నిత్యము ఆ 5 ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకొచ్చేవారు. ద్రవాహారాల డబ్బాలోనూ రొట్టెల వంటి పదార్థాలు జోలెలోనూ వేయించుకునేవారు. ఆ 5 ఇళ్లల్లో బాయాజాబాయి ఇల్లు ఒకటి. బాబా కేక వేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటనే కూర్చునేది. అప్పుడు 7-8 సంవత్సరాల వయసు గల ఆమె కొడుకు తాత్య ఆయన భుజాలపైన ఎక్కడమో ఆయన వడిలో పొర్లడమో చేసేవాడు. ఆమె అతనిని కసిరినా ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైనా బాబా, ఎందుకమ్మా వాడిని కోపడతావు, వాడి ఇష్టం వచ్చినట్లు చేయనివ్వు అనేవారు. ఇలా భిక్ష తీసుకొని మసీదుకు చేరగానే బాబా
ఒక రొట్టె, కొద్ది అన్నము దునికి ఆహుతిగా వేసి మిగిలినవన్నీ ఒక మట్టి బొచ్చెలో మూత పెట్టకుండా ఉంచేవారు. మొదటి రోజుల్లో కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్ళు, సేవకులు దాని నుండి తమకు కావలసినంత తీసుకునేవారు. ఆయన ఏ ప్రాణిని అసహించుకొని వెళ్ళగొట్టేవారు కాదు. చివరకు మిగిలినవన్నీ రుచి విచక్షణ లేకుండా కలిపి కొన్ని ముద్దలు మాత్రం తినేవారు. హిందూ ధర్మ ప్రకారం బాబా నైష్టిక బ్రహ్మచారి. అందుకే తమ గురువు దేహంతో ఉన్నంతకాలం వారి చెంతనే ఉండి సేవ చేశారు. వారు పరమపదించాక వారి ప్రతిరూపంగా నిరతాగ్నిహోత్రం నిర్వహించారు. ఎప్పుడు తెల్లని ముతకా గుడ్డలు ధరించేవారు. లెండికి వెళ్ళేటప్పుడు కూడా తప్ప మరెప్పుడు పాదరక్షలు వేసుకునేవారు కాదు. పగలు ఎన్నడూ వెన్ను వాల్చక గోడకు కూడా జానెడు దూరంలో కూర్చునేవారు. పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పుక్కలించేవారు. భిక్షాన్నం మాత్రమే తినేవారు. అంతరంగికంగా మాత్రం సర్వము భగవంతుని రూపంగా చూసే అరుదైన మహాత్ముడు సాయి. అందుకే ఆయన ఏ ప్రాణిని అసహించుకోలేదు. ఆయన ఆదర్శ భిక్షువు. ఎవ్వరిని భిక్ష కోసం పీడించలేదు. బాబా షిరిడి చేరిన 2 సంవత్సరాలకు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. అప్పుడు ధనికులైన నందు, తాత్య ఇండ్ల వద్ద మాత్రమే ఒక్కొక్క ఇంటి నుండి సగం రొట్టె మాత్రమే తీసుకునేవారు సాయి. భిక్షకు వెళ్ళి వచ్చాక 9 గంటల ప్రాంతంలో బాబా పాదరక్షలు ధరించి లెండికి వెళ్ళి వచ్చేవారు. భక్తులు దారి పొడుగునా ఆయనకు గొడుగు పట్టేవారు. అప్పుడు తీసిన ఫోటోలో ఆయనకు ఎడమవైపున బూటి, కుడివైపున నిమోన్కర్ గొడుగు పట్టుకొని బాగోజీ ఉన్నారు. వీరందరినీ లెండి తోపు బయట విడిచి అబ్దుల్లాతో కలిసి లెండిలో కొంతసేపు గడిపి వచ్చేవారు. సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఆయన మసీదు చేరాక గాయకులు, నర్తకులు, గారడివారు ఆయన ముందు తమ కళల్ని ప్రదర్శించేవారు. లేకుంటే మధ్యాహ్నం దాకా ఆయన భక్తులతో మాట్లాడుతూ ఎన్నెన్నో కథలు చెప్పేవారు. ఒకరోజు భక్తులు ఆయనను పూజిస్తుండగా నానావల్లి వచ్చి లే, ఆసనం మీద నేను కూర్చోవాలి అని గర్జించాడు. సాయి ఎంతో నిర్లిప్తంగా లేచారు. ఆ స్థానంలో అతడు కూర్చొని మరుక్షణమే లేచి బాబాకు నమస్కరించి వెళ్ళిపోయాడు. మరొకప్పుడు హరిద్వార్ బువా అనే సాధువు రోజు మసీదులో ఒకే చోట కూర్చునేవాడు. ఒకరోజు చిన్నపిల్ల ముందుగా వచ్చి అక్కడ కూర్చుంది. ఆ సాధువు ఆ పాపని కసిరి అక్కడి నుండి లేపేసి అక్కడ కూర్చున్నాడు. వెంటనే బాబా ఉగ్రులై మసీదు నుండి అందరినీ వెళ్ళగొట్టేశారు. కొద్దిసేపట్లో ఆ సాధువు మళ్ళీ అక్కడ కూర్చోబెడితే సాయి అతన్ని మరలా వెళ్ళగొట్టారు. సృష్టిలో సర్వానికి యజమాని భగవంతుడే అయితే రోజు కొద్దిసేపు కూర్చున్నంత మాత్రాన ఏ ప్రదేశమైనా ఆ సాధువుది కానీ లేక తమది కానీ అవుతుంది అని ఎలా అనుకుంటారు? పై 2 సందర్భాలలోని బాబా భావం అదే. కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంత బాబాకు అర్పించేవారు. ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్ళెంలో కొంచెం ఉంచి తిరిగి ఇచ్చేవారు. తర్వాత ఆయన కూడా భక్తుల పంక్తిలో భోజనం చేసేవారు. ఆయనకు కుడి పక్కన తాత్య, రామచంద్ర పాటిల్, పాయాజీ పాటిల్, ఎడమవైపు బడే బాబా, శ్యామ, బూటి, కాకా దీక్షితులు కూర్చోగానే చుట్టూ తెరలు దించేవారు. ఆ తర్వాత అందులో ఎవ్వరూ ప్రవేశించేవారు కాదు. తరచుగా ఆ పంక్తిలో బాగోజీ, మాధవ్ ఫస్లే, నిమోన్కర్లు కూడా కూర్చునేవారు. శ్యామకు మాత్రం అతడి ఆచారం ప్రకారం పాయసం ఒకటే వడ్డించేవారు బాబా. వేసవి కాలంలో బాబా రోజు ఒక మామిడి పండు స్వల్పంగా రుచి చూసి భక్తులందరికీ పంచేవారు. తర్వాత షేరు పాలు, షేరు రొట్టెలు, షేరు చక్కెర గిన్నెలో పిసికి ప్రసాదంగా పంచేవారు. అప్పుడు ఆయన అందరి పల్లాలు వంటకాలతో నింపేవారు. భక్తులు భోజనానికి తమ బిడ్డలను కూడా తీసుకువచ్చినప్పుడు మొదట వారికి ఇష్టమైనవి పెట్టాకనే భోజనం వడ్డించేవారు. ఒకసారి అందరూ భోజనం చేస్తుండగా శిథిలమైన మసీదు కప్పు నుండి పెటపెటమని శబ్దమైంది. వెంటనే సాయి చేయి పైకెత్తి ఆగు ఆగు అన్నారు. ఆ శబ్దం ఆగిపోయింది. భోజనమై అందరూ బయటకు రాగానే మసీదు కప్పు నుండి ఒక భాగం సరిగ్గా వీరు కూర్చున్న చోటనే విరిగిపడింది. బాబా ఆగమన్నదెవరినో అప్పుడు అందరికీ అర్థమై ఆశ్చర్యపోయారు. భోజనాలు అయ్యాక సగునుమేరు నాయక్ మసీదు శుభ్రం చేసి సాయి యథాస్థానంలో కూర్చున్నాక ఆయనకు తాంబూలము, తర్వాత గ్లాసుడు మంచినీళ్ళు, 2 రూపాయల దక్షిణ ఇచ్చేవాడు. అప్పుడు సాయి కొంతసేపు ఏకాంతంగా గడిపేవారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో భక్తులు మరలా మసీదులో చేరేవారు. హరిదాసులు,
పగటి వేషగాళ్ళు, సర్కస్ వాళ్ళు ఆయన సన్నిధిలో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆయన ఒక్కొక్కరికి 2 రూపాయలు ఇచ్చేవారు. లక్ష్మణ్, బాలాశింపి వంటి యువకులు కొందరు ఆ కానుకలలో కొంత భాగం కాజేసేవారు. ఆయన సాయి వాళ్ళని ఏమీ అనేవారు కాదు. ఆ సమయంలోనే ఎన్నో చిత్రాలు జరిగేవి. ఉదాహరణకు జనవరి 1, 1912 సాయి 3 కథలు చెప్పారు. 3వ కథ ప్రారంభించగానే ఒక ఫకీర్ వచ్చి ఆయన పాదాలు తాకాడు. సాయి కోపంతో నెట్టివేసినా అతడు విడవకుండా ఆయన పాదాలు పట్టుకున్నాడు. తర్వాత బయటకు వెళ్ళి మసీదు ప్రహరీ గోడ వద్ద నిల్చున్నాడు. ఆ కోపంతో సాయి ఆరతి సామాన్లు, నైవేద్యాలు బయట పారవేసి రామమారుతి అనేవాడిని అమాంతంగా పైకెత్తేశారు. అతడికి అప్పుడు పైలోకానికి వెళ్ళినంత ఆనందం కలిగిందంట. అలాగే భాగ్య అనేవాడిని మరో కొన్ని కొట్టారు. ఆ కోపంలోనే కాపర్దే కొడుకు బల్వంతును ప్రమాదం నుండి రక్షించామని చెప్పి ఆ ఫకీరు కాపర్దేని చంపాలనుకున్నాడు, కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు. ఆరతి సమయంలో తమ స్థానం నుంచి లేచిపోయి ఆరతి అయ్యాక తిరిగి వచ్చి కూర్చున్నారు. ఈ మాటలు రాసింది కాపర్దే తన డైరీలో రాసుకున్నాడు. ఇటువంటి ఆగ్రహంతో పాటు బాబాలో భక్తులపై ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటమవుతుండేది. తరచూ ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకు పంచేవారు. అరటి పండ్లు ఒలిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్కు తాముంచుకునేవారు. మామిడి పండ్లను ఎంతో నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తులకు ఇచ్చేవారు. రసం అంతా సులభంగా నోట్లోకి వచ్చి తొక్కు టెంక పారవేయడానికి వీలుగా ఉండేది. సుఖ సౌఖ్యాలు భక్తులకిచ్చి వారి దుఃఖం తాము స్వీకరిస్తామని, వారికి మాయను తొలగించి దివ్యానుభవం సులభమయ్యేలా చేస్తామని ఈ చర్యలలోని వారి భావమై ఉండొచ్చు. ఒక్కొక్కప్పుడు అది చిత్రమో ఏమో కానీ ఆయన చెప్పిన కథలు వినిన భక్తులందరూ కూడా ఆ కథలను పూర్తిగా మర్చిపోయేవారు. ఒక రోజున ఆయన గత జన్మలలో బాపు సాహెబ్ జోగ్, ఆయన, దాదా కేల్కర్, శ్యామ, కాపర్తే, దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట. అందువలనే తాము ఈ జన్మలో అందరినీ మళ్ళీ కలుపుతున్నామని బాబా చెప్పారు. సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచార్లు చేసి ప్రహారీని ఆనుకొని నిలిచి వీధిన పోయిన జనంతో ఏదేదో మాట్లాడేవారు. ఉదాహరణకు 10 పాములు వెళ్ళిపోయాయి, కానీ చాలా వస్తాయి. ఇక్కడకు జనం చీమల పుట్టల్లా చేరుతారు. వని, తేలి నన్నెంతో బాధిస్తున్నారు. నేను ఈ మసీదులో ఉండను అని చెప్పి ఒక్కొక్కసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు తాత్య పరుగున వచ్చి, నేను వాళ్ళని దండిస్తాను, ఇప్పుడు శాంతించండి, మరో రోజు వెళ్దాం అని బుజ్జగించాకనే ఆయన శాంతించేవారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాబా మరలా లెండికి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు పిలాజీ గురవ్ మసీదు ముందు సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీదకు కొట్టడానికి వెళ్ళేవారు. అతడు చిక్కకుండా తప్పుకొని మరీ వాయించేవాడు. తర్వాత కొంతసేపు ఆయన మసీదుకు చావడికి మధ్య పచార్లు చేసేవారు. తర్వాత 6 గంటలకు ఆరతయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. బూటి 1914లో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశాడు. అందరూ మసీదు ముంగట సమావేశమయ్యాక ఆ గాయకుణ్ణి మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా. అతడు ఆయనకు నమస్కరించి తుకారాం రాసిన హే చిదాన్ దేగా దేవా అంటే దేవా ఒక మనవి వినుమా అనే పాట ఎంతో మధురంగా పాడాడు. సాయి మంత్రముగ్ధులైనట్లు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని, ఎంత చక్కగా పాడావు, ప్రసాదించకుండడం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం అన్నారు. ఆ తరువాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పంచేసేవారు. ఆయన లెక్క పెట్టకుండా జేబులో చేయి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తున్నా ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. ఇలా నిత్యము బడే బాబాకు 50 రూపాయలు, తాత్యాకు 35 రూపాయల నుంచి బాగోజీకి 4 రూపాయల వరకు ముట్టేది. కొత్త వారికి ఎంత అవసరమో అంతే ముట్టేది. శ్రీరామనవమి వంటి ఉత్సవాలలో దాదా కేల్కర్కు, బడే బాబాకు 2 నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు. ఇలా ఆయన పనిచేసే దక్షిణ రోజుకు 500 దాకా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయదలిచింది. ఆ లెక్క రాయడానికి హిందూనో ముస్లింనో నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ అనే క్రైస్తవుణ్ణి నియమించారు. ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరికి అతడు కూడా భక్తుడయ్యాడు. ఇలా తనకున్నదంతా సర్వులకు ఇచ్చివేసి తను వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలవాడు నిజానికి భగవంతుడే, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునుడికి సామ్రాజ్యం ఇచ్చి తాను సాధువుగానే ఉండిపోయాడు.
ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా ఒక రజకునికి మరుజన్మలో రాజ్యమిచ్చి తాను యతిగా ఉండిపోయారు. మూడవ దత్తావతారమైన మాణిక్య ప్రభువు భారీ ఎత్తున దాన ధర్మాలు చేస్తూ కూడా పకీరులాగానే జీవించారు. నాలుగవ అవతారమైన అకల్కోట స్వామి పాదసేవ కోసం నాటి రాజులు పోటీ పడుతుంటే ఆయన మాత్రం ఒక్క మఠమైన లేని అవధూతగానే జీవించారు. శ్రీ సాయి కూడా ఇటువంటి మహారాజే. శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనం, దునిలోని విభూతియే ఆయన యొక్క ధనం, చినిగి ఉన్న కఫ్నీయే చీనాంబరం, సట్కాయే ఆయన రాజదండం, తల చుట్టూ రుమాలే వారికున్న రత్న కిరీటం, భిక్షగాళ్లే వారి కొరలోని వారు. ఆయన వద్ద ఎప్పుడు ఉండే ఇటుకరాయి గోన పట్టాలే వారికి దిండు పట్టుపరుపులు, ఒక రేకు డబ్బా కొద్ది మట్టి కుండలే వారికి స్వర్ణ పాత్రలు, మసీదు ముంగిటనున్న పెద్ద రాయియే వారి సింహాసనం. పోని ఇంతటి దానకర్ణుడు ఎవరేమిస్తే అదల్లా తీసుకున్నారా? ఒకనాడు కొందరు బోయీలు పరదాలు కట్టిన పల్లకి తెచ్చి మసీదు ముంగిట దించారు. ఒక రాణిగారు ఒక వాసన కట్టిన బిందె మసీదులోకి పంపింది. దానిని విప్పి చూసిన భక్తుడు, బాబా ఇది బంగారం అన్నాడు. సాయి తమ హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా, బంగారం ఇదా లేకాదా అన్నాడు. అతడు మైకంలోంచి మేల్కొని, మీరే అసలైన పెన్నిది అన్నాడు. అయితే దానిని వెంటనే తిప్పి పంపివేయని ఆజ్ఞాపించారు సాయి. ఆ మహారాజు ముందు ఆ రాణిగారు బిచ్చగత్తె తుచ్చమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది. రాత్రి భక్తులందరూ భోజనాలకు వెళ్ళాక 9 గంటల ప్రాంతంలో తాత్య తెచ్చిన రొట్టెలు తీసుకొని బాబా అతనికి 35 రూపాయలు ఇచ్చేవారు. ఈ వివరం అతడే ఇలా చెప్పాడు. రోజు రాత్రి పాలు బెల్లంతో పాటు రొట్టెలు కానీ సంగటి ముద్ద కానీ తీసుకువెళ్ళి బాబా ముందు ఉంచేవాణ్ణి. ఆయన కొంచెం తిని కొంచెం నా నోట్లో పెట్టి ఆ పాత్ర దూరంగా పెట్టగానే దానిని కోండ్యా ప్రసాదంగా తీసుకునేవాడు. తర్వాత అతడు కొన్ని కిల్లీలు సిద్ధం చేసేవాడు. సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేవారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు. బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టం. రాత్రి పగలు కూడా వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ ఆయి సిద్ధం చేసేది. అవి తిన్నాక బాబా ఎక్కువగా మంచినీరు తాగేవారు. అప్పుడు పవలింపు ఆరతి జరిగేది. భక్తులు తుకారాం జ్ఞానేశ్వర్ల ఆరతి పాడుతుంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు. ఆరతి ఇవ్వగానే బాబా పడుకునేవారు. మొదటి రోజులలో ఆయన ఎప్పుడూ ఒక గోనె పట్టా పడకగా వేసుకునేవారు. పగలు దానిపైనే కూర్చునేవారు. కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపై ఒకటి తామే పరుచుకొని పడుకునేవారు. కానీ క్రమంగా ఆ సేవ భక్తులే చేయసాగారు. ఎక్కడ చిన్న మడత వచ్చినా వాళ్ళు దుప్పట్లన్నీ తీసి సరిగా వేయవలసిందే. ఒకసారి దీక్షిత్ ఆయనకు ఒక మంచం తెస్తాను అన్నాడు. మహల్ సాపతిని కింద విడిచి, నేను మంచం మీద ఎలా పడుకునేది, అతనిని దానిపై పడుకోమని నేను కింద పడుకోవచ్చు అన్నారు బాబా. అతడు వారిద్దరికీ చెక్క పలకలు ఇస్తాను అన్నాడు. కానీ బాబా అంగీకరించలేదు. వారికి దోమల బాధ నివారించాలని దోమతెర కడదామంటే ఆయన ఒప్పుకోలేదు. ఒకసారి పట్టుదలగా కడితే ఆయన కోపంతో దానిని పీకి అవతల పారేశారు. ఇలానే తీవ్రమైన వేసవిలో ఆయనకు చల్లదనం ఇవ్వాలని భక్తులు మసీదు ముంగిలి నీటితో తడిపేవారు. కానీ సాయి దునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడి పెంచి దాని దగ్గర కూర్చునేవారు. అలాగే చలికాలంలో ఆయనకు మంచు సోకకుండా మసీదు ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు దట్టమైన గుడ్డ వేలాడ తీసేవారు. అది చూసి ఆయన ఎగతాళిగా, అవునవును, మీరంతా ఇలా నన్ను కాపాడకపోతే నేనేమైపోతాను అని వెంటనే గంభీరంగా, మీరు నన్నేం కాపాడగలరు, నేనే మీ అందరినీ కాపాడుతాను అనేవారు. మసీదులో బాబాతో పాటు తాత్య మహల్ సాపతి కూడా ఉండేవారు. మహల్ సాపతి ఆయన పాదాలు ఒత్తేవాడు. అతడికి నిద్ర తూగితే ఆయన తట్టి లేపేవారు. అతడిని రాత్రి లఘుశంకకు కూడా బయటకు పోనివ్వక, మసీదు నుండి దిగితే చచ్చిపోతావు జాగ్రత్త అనేవారు. ఈ ముగ్గురు వారి తలలు తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు పెట్టుకొని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకొని ఎంతోసేపు మాట్లాడుకునేవారు. వారిలో ఎవరికి నిద్ర తూగినా రెండవ వారితో కలిసి సాయి అతనిని అటు ఇటు ఊపి అతని తల, వీపు, కాళ్ళు నొక్కి నిద్రలేపేవారు. ఇలా 14 సంవత్సరాల పాటు తాత్య మసీదులోనే నిద్రించాడు. అతడి తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవాడు. అతడు ఈ విషయం గురించి ఇలా చెప్పాడు. నేను మహల్ సాపతి బాబా మసీదులో పడుకునేవాళ్ళం. అప్పుడు రాత్రి 9:30 అయ్యేది. కొద్దిసేపటికి మహల్ సాపతి లేచి ప్రమిదలలో నూనె నింపి వత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టుకునే కుండ మీద మూత పెట్టి దున్నిలో కట్టెలు వేసేవాడు.
నేను పగలంతా కష్టం చేయడం వలన నా ఒళ్ళు నొప్పులుగా ఉంటుందని గమనించి నాకు నిద్ర పట్టాక మహల్సాపతితో కలిసి నా ఒళ్ళు కాళ్ళు పిసికేవారు. నాకు అది ఎంతో బాధ అనిపించేది. అలా చేస్తే నేను మసీదుకే రాను అని బెదిరించి ఒకసారి నేను 10-12 రోజులు వెళ్ళనే లేదు. బాబా బాధపడి దూరాన వెడుతున్న నన్ను కేక వేసేవారు. ఆయనతో నాకెట్టి సంబంధము లేదని సైగలతో తెలిపి వెళ్ళిపోయేవాడిని. బాయాజా మామి కొడుకును గనుక ఆయనకు నాపై ఎంతో ప్రేమని నచ్చజెప్పి కాకా సాహెబ్ నన్ను మసీదుకు తీసుకువచ్చేవాడు. ముందటి అధ్యాయాల్లో మనం గమనించినట్టు మహా అద్భుతమైన శక్తి ఈ అధ్యాయంలో గమనించినట్లు సాటి లేని వైరాగ్యము గల సాయి కేవలం ఒక సామాన్య మానవుల్లా అంతకంటే కూడా అసమానమైన వినమ్రతలతో ప్రవర్తించేవారు. కొన్ని సమయాలలో మహల్సాపతి తాత్య వంటి భక్తులతో చెలగాటమాడేవారు. తాత్య తలపాగా దాచేసి అతడు వెతుక్కుంటుంటే వినోదించేవారు. ఒక్కొక్కప్పుడు దానిని తామే ధరించి అతని నడక చక్కగా అనుకరించేవారు. తాత్య కూడా సాయిని ప్రేమగా మామ అని పిలిచేవాడు. వారిద్దరూ నిజంగా మామ మేనల్లుడిలాగా మసులుకునేవారని ప్రధాన్ రాసయ్యాడు. అలానే మసీదులో ఆ ఇద్దరే ఉన్నప్పుడు బాబా మహల్సాపతి కాళ్ళు పిసికి అతడు వారిస్తే, పర్వాలేదులే, మనిద్దరం ఒకటే, అందరూ నన్ను గొప్పవాడు అనుకుంటారు కానీ అది నిజం కాదు, నేను నీలాంటి వాడినే అనేవారు. తాత్య కూడా ఇలా చెప్పాడు. ఒకనాడు బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాకారు. నాకెంతో బాధ అనిపించి మీరు ఇలా చేయవచ్చా అన్నాను. నోర్మోయి, నీకేం తెలుసు అని చేతులు విడిపించుకొని మరలా నా పాదాలు తాకి నమస్కరించి జయదేవ జయదేవ అన్నారు. ఇటువంటి చనువు వల్లనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయన మాటలకు ఇవ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలకు గురి అవుతూ ఉండేవారు. ఒకరోజు తాత్య, బాబా శివరాత్రికి టాంగాలో జజూరి వెళ్ళి వస్తాను అన్నాడు. బాబా, ఎందుకంత బాధ అన్నారు. అతడు, నీవెప్పుడు ఇంతే అడ్డుపుల్ల వేస్తావు అన్నాడు. సాయి చికాకుగా సరేపో అన్నారు. అతడు బయలుదేరిన కొద్దిసేపట్లో టాంగా బోల్తా కొట్టింది. అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదుకు చేరగానే సాయి అతనిని చూసి నవ్వి, చెబితే బుద్ధి ఉండక్కర్లే, అడగడం ఎందుకు, వద్దంటే వెళ్ళడం ఎందుకు అన్నారు. అలానే బాలాబాటే కూతురు సాయిబాయి కోసం కాకా దీక్షిత్ మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. బాబాతో చెప్పగానే ఆయన, అంతకంటే ఆమెను అప్ప అనే వంటవాడికి ఇవ్వడం మేలు అన్నారు. సమయం చూసుకొని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే ఆయన చికాకుగా, వాడికే ఇచ్చి చేసుకోపో, ఏడ్చుకో అన్నారు. తీరా వివాహం జరిపించాక 6 మాసాలలో ఆ యువకుడు మరణించాడు. ఆ వార్త వినగానే బాబా భక్తులతో, ప్రతివాడు బాబా నీకు తెలియందేముంది అంటాడు, కానీ చెప్పినట్టు విని చచ్చేవాడెవడూ లేడు అన్నారు. ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేదేమిటి? బాబా వైఖరిలో వేదాంతము, చమత్కారము మేళవించి ఉండేవి. ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచిపోయి 3 సంవత్సరాలైందని కన్నీటితో చెప్పుకుంది. ఆయన, నా భర్త ఎప్పుడు నాతో కూడా ఉంటూ ఒక్కసారైనా పలకడు, మొహం చూపించడు, నేనేం చేసేది అని పెద్దగా శోకించారు. ఆమె విస్తుపోయింది, కానీ ఆమెకేమీ అర్థం కాలేదు. కొద్ది కాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఆమెతో మాట్లాడలేదు, ఆమె మొహం కూడా చూడలేదు. ఆ బాధకు ఆమె అతడు ఇల్లు విడిచిన రోజులే మేలు అనుకుంది. క్రమంగా అతడు ప్రతి చిన్నదానికి ఆమెను తిడుతూ కొడుతూ ఉండేవాడు. అప్పుడు ఆమె అతడు మౌనంగా ఉన్న రోజులే మేలు అనుకుంది. కొంతకాలానికి అతడు చనిపోయాడు. ఆ తర్వాత ఆమె వేదాంత శ్రవణం చేస్తుంటే బాబా మాటలు అర్థమయ్యాయి. పరమాత్మే అసలైన భర్త, ఎప్పుడు కూడా ఉంటున్నా కనిపించడు, మాట్లాడాడు. మానవులు పాటుపడవలసినది నిజానికి ఆయన ఒక్కడి కోసమే. ఇంతటితో అధ్యాయం 22 ముగిసింది. ఓం సాయిరామ్.